మీరు అన్నారు కదా రామ్ గోపాల్ వర్మ ముందే పరిచయం అని, అది కాలేజ్లో అక్కడ పరిచయమా లేకపోతే బయట పరిచయమా? స్టూడియోలో పిలిచాడు, అక్కడేమో హాయ్ బాయ్ అట్లుంటుండే. స్టూడియోలో పిలిచి పర్సనల్ గా ఓ డైరెక్టర్ అయిన తర్వాత, ముందే తెలుసు డైరెక్టర్ కాకముందు మీకు కాకముందు ఆయన కాలేజ్ చదివేటోడు, నేను కూడా కాలేజీలో వెళ్ళి కొద్దిగా రఫ్ ఉండేటోని. మా బ్రదర్స్ కి అక్కడ చదువుకునేటోళ్ళు, పంజగుట్ట విజయ్ కుమార్ అని న్యూ సైన్స్ కాలేజ్ ఇక్కడే. అలా ఆయన నన్ను చూసాడు, నర్సింగ్ యాదవ్ ఈయన నేను అట్లా అంత పేరుండే నాది, సిటీలో మంచి పేరుందమ్మా. పరిచయం అంటే కూర్చుని కాఫీ తాగడం అలాగా చూసి నర్సింగ్ యాదవ్ ఈయన అంతే. కానీ ఆ రోజు పిలిచి ఆఫీస్లో పిలిచినప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ నేను చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ నన్ను పిలిచారు రాను అట్లా. అలా అలా ఆయనది అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు, నేను స్ట్రీట్ రౌడీ సినిమా చార్మినార్ దగ్గర షూటింగ్ అవుతుంటే జనాలు ఎక్కడో నిలబడి నేను చిరంజీవి గారితో ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలుస్తా అనుకున్నా. అర్థమైందా? అలాంటోని నేను ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు ఒక 20 సినిమాలు చేశానండి నేను. మృగరాజు బాంబేలో మహాబలేశ్వర్లో షూటింగ్ చేశాం మేము, అక్కడ పరిచయం. ఆయన కూడా నాకు ఆయన ఒక సెంటిమెంట్ అనుకుంటా, నా సెంటిమెంట్. ఆయన ప్రతి సినిమాలో చేశామ్మా. ఇప్పుడు ఆయన నాకు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో విద్య ఇచ్చాడు, సినిమా యాక్టింగ్ ఎట్లా చేయాలనో అది నేర్పాడు. ఆయన ఒక పుష్ ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ మెట్టు చిరంజీవి గారిది. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నన్ను ప్రతి ఊర్లో, ప్రతి ఇండియా, నేను మా మిస్సెస్ కంప్యూటర్ ఇంజనీర్, మా అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, డైలీ కంప్యూటర్ ఆన్ చేసి చూస్తారు నాది. చూస్తే జపాన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఎక్కడి నుంచి చిరంజీవి గారు సినిమా చేశారు, బాగా చేశారు అంటారు. అంటే ఒక గుర్తింపు. సెకండ్ మెట్ ఎక్కింది ఏంటంటే చిరంజీవి గారి సినిమా. ప్రతి సినిమాలో చేశాను నేను. మాస్టర్ సూపర్ క్యారెక్టర్, మాస్టర్లో చిన్న క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్. ఆ సినిమా ఇప్పటికి కూడా ఎవరైనా కానీ మాస్టర్ అంటారు. ఎందుకంటే ఆ చిన్న కుర్రోళ్ళతో, అది కూడా చిన్న కుర్రోళ్ళదే. తో ఆయన కొట్టనికి నేను వెళ్తాను, సడన్ క్లోజప్ చేయగానే చూసిన తర్వాత ఏరా నర్సే ఎక్కడ వచ్చారా అంటే, లేదు సార్ ఆడుకుంటున్నాం, ఇది గిల్లీ ఆటలు అంటారు, 3 కర్రలు ఇలా పెట్టి కొట్టితే గిల్లీ దండ అంటారు అట్లా. అలాంటి పంచులు చాలా. ఆయనతోటి నాకేందంటే జనాల్లో మంచి పేరు వచ్చింది చిరంజీవి గారితో. ఆయనతో సినిమా చేయడమే గొప్ప అమ్మా. తిరుపతి ఏడుకొండల వారి దగ్గరికి పోయినంత ఇది ఉంటుంది, అంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఆయన ప్రతి మూవీలో అంటే ఆల్మోస్ట్ ఒక 25 చేశాను. ఎలాగా అంటే ఆయన మూవీస్ లో ఆయన నుండి ఏమన్నా కాల్ వచ్చేదా, లేకపోతే ఎలా మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి? చాలా మంది ఉంటారు కదా మేనేజర్లు ఫోన్ చేసేవాళ్ళు. నాకైతే 99% ఆయన మనసులో నా స్థానం ఉందమ్మా. అరే నర్సింగ్ యాదవ్ ఎలాగైనా పెట్టాలరా, మనోడురా అంటాను. అదొక ఇది ఉందమ్మా. ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇస్తానమ్మా. ఈవెన్ మేము మున్నాబాయ్ MBBSలో అసలు యాక్చువల్లీ నా క్యారెక్టర్ లేదు, సెట్లో కూడా వెళ్ళిపోయా నేను. వెళ్ళిపోయిన తర్వాత పర్సనలీ నర్సింగ్ ఉండాలి అని ఆయన కోరుకొని పెట్టాడమ్మా. నా గాడ్ ఫాదర్ అమ్మా ఆయన. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, టింగ్ 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 టింగ్. నేను మీ నర్సింగ్ యాదవ్ని. త్వరలోనే నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో వస్తుంది, తప్పక చూడాలి.